ఏపీ శాసనమండలిలో పోలవరం ఎత్తు పెంపుపై వైసీపీ టీడీపీ మధ్య వాగ్వాదం జరిగింది. ఎత్తును తగ్గిస్తున్నారా లేదా అనేది సూటిగా చెప్పాలని ప్రతిపక్ష నేత బొత్స డిమాండ్ చేశారు. పోలవరం ఎత్తుపై తాము ప్రశ్నిస్తే లేనిపోని అనవసర రాద్ధాంతం సృష్టిస్తున్నారని అన్నారు. పోలవరం గురించి మాట్లాడాలి అంటే వైసీపీనే మాట్లాడాలని బొత్స అన్నారు. ప్రతిపక్ష నేతకు మంత్రి నిమ్మల రామానాయుడు కౌంటర్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు తామే పూర్తి చేసి నీళ్లు ఇస్తామని అసెంబ్లీలో స్పష్టం చేశారు మంత్రి నిమ్మల. 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. గత టీడీపీ హయాంలోనే 72% పోలవరం పూర్తయితే తర్వాత వచ్చిన వైసీపీ ఏం చేసిందో చెప్పాలని సవాల్ విసిరారు. తగ్గిస్తున్నారా లేదా తగ్గిస్తారా లేదా అడుగుతున్నప్పుడు దానికి సమాధానం చెప్పలేదు కదా అధ్యక్ష. వాళ్ళు ఏం చెప్తారు? 20 వినండి. ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాత ఉన్న సమాచారం ఏంటంటే రాష్ట్ర ప్రజలకు అందరికీ ఆందోళన ఏంటంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో మా ప్రజలకి అలాగే రాయలసీమ ప్రజలకి ఏదైతే ఎత్తు తగ్గిస్తే రాబోయే ఇందాక విద్యుత్ శాఖ మంత్రి గారు ఏదైతే మాట్లాడారో 900 మెగావాట్లు విద్యుత్ ఇస్తున్నారో లేకపోతే రాయలసీమకి వచ్చి మిగిలిన జిల్లాలు వెళ్ళాలన్నారు, మా సుదృష్టం తవ్వాలన్నారు. వీటికి అన్నిటికీ ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి తగ్గిస్తున్నారా లేదా? తగ్గిందని చెప్పండి. ఎస్ రికార్డ్ ఫైన్, నో ఇష్యూ. సూటిగా ప్రశ్న అడుగుతున్నాము. సూటిగా మీరు పోలవరం ఎత్తుని తగ్గిస్తున్నారా లేదా? చాలా క్లియర్ గా ఇప్పుడే చెప్తూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారని మరి నేను అడుగుతూ ఉన్నా. మీకు ఆ రోజు మరి 151 సీట్లు ఇచ్చారు, 50% ఓట్లు ఇచ్చారు, 14 నుంచి 19 దాకా ముఖ్యమంత్రిగా మరి ఉన్నారు. మరి ఎందుకు ఆ రోజు 72% పోలవరాన్ని యాజ్ ఎ రికార్డ్ చెప్తూ ఉన్నాయి? నేను చెప్పట్లా, యాజ్ ఏ పీపీ చెప్తుంది, సిడబ్ల్యూ చెప్తుంది. 2019కి 72% పూర్తయిందని. మరి 72% పూర్తయినటువంటి ప్రాజెక్టుని మళ్ళీ అదే రికార్డ్ చెప్తున్నాయి. 19-24 మధ్య కేవలం 2% మాత్రమే పూర్తయ్యాయని. మరి ఎందుకు 5 సంవత్సరాల అవకాశం ఇస్తే ఎందుకు చేయలేదు అధ్యక్ష? వాళ్ళు ఎవరైతే నీటిపారుదల శాఖ మంత్రులు, నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను అధ్యక్ష, ఆ రోజునటువంటి 2 మంత్రులు కూడా చెప్పారు. ఒకళ్ళు చెప్పారు, ఒక మంత్రి ఏది 50% ఫుల్ పెర్సెంట్ అని ఆయన భాషలో ఆయన ఒక మంత్రి చెప్పాడు. అది ఇంకొక మంత్రి చెప్పాడు. ఈ పోలవరం ప్రాజెక్టు ఎవరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి ఇది ఎప్పుడు పూర్తవుతుందో తెలియదని ఇంకో మంత్రి చెప్పాడు అధ్యక్ష. వీళ్ళకి 5 సంవత్సరాలు అధికారం ఇస్తే వీళ్ళు చెప్పింది అదే అధ్యక్ష. కానీ ఈ రోజు చాలా క్లియర్ గా మళ్ళీ నేను బొత్స సత్యనారాయణ గారు కూడా చెప్తూ ఉన్నాం, గత మీటింగ్ లో కూడా చెప్పాం, మళ్ళీ చెప్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి స్కీము నదుల అనుసంధానం. ఆ నదుల అనుసంధానం అవ్వాలనంటే ఖచ్చితంగా పోలవరం అనేది ప్లస్ 45.72 మీటర్స్ కే పోలవరం నిర్మాణం పూర్తవుతుంది. ఆ ప్లస్ 45.72 కి పోలవరం నిర్మాణం పూర్తి చేసి ఆ గోదావరి జలాలు వాళ్ళ మరి ప్రభుత్వం ఇవ్వలేకపోయినా ఉత్తరాంధ్రకు మేము నీళ్లు తీసుకెళ్లిస్తాం. అదేవిధంగా వాళ్ళ రాయలసీమకు కూడా మేము నీళ్లు ఇస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్షులు. చాలా క్లియర్ గా ఇప్పుడే చెప్తూ ఉన్నారు.